ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. వెరీ ఇంపార్టెంట్లీ మళ్ళీ ఒకసారి ఈ విషయం అడగాల్సిన చాలా అవసరం ఉంది, ఎందుకంటే ఇయర్ ఎండ్లో ఉన్నాం. అవును. సో టాప్ పర్ఫార్మింగ్ సెక్టోరల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, అఫ్ కోర్స్ చాలా ఉన్నాయి, మోర్ దెన్ 10-15 ఉన్నాయి. కానీ అందులో మోస్ట్ టాప్ 5 పర్ఫార్మెన్స్ అంటే ఇప్పటి వరకు ఎవరు తప్పుడు సెక్టర్లో పెట్టుబడి పెట్టారు, ఎవరు రైట్ సెక్టర్లో పెట్టారు అన్నది వాళ్ళ హోంవర్క్తో తెలిసిపోతుంది. అవును. సో ఆ టాప్ పర్ఫార్మింగ్ సెక్టోరల్ ఫండ్స్లో మీరు ఉన్నారా లేదా అన్నది ప్రశ్న. సో ఆ పేర్లు చెప్పండి. సో ఈ సంవత్సరం అంటే లాస్ట్ 1 year నుంచి ఈ డిసెంబర్ ఈరోజు 18th వరకు కూడా మధ్యలో బాగా పర్ఫామ్ చేస్తున్న సెక్టర్ స్పెసిఫిక్ అయి ఉండొచ్చు, లేదా ఒక థీమాటిక్ అయి ఉండొచ్చు, లేదా డెట్ ఫండ్స్ అయి ఉండొచ్చు, లేదా బ్రాడ్ బేస్డ్ అయి ఉండొచ్చు. మొత్తం ఎంటైర్ స్టాక్ మార్కెట్లో ఓకే ఏ కేటగిరీ బాగా పర్ఫామ్ చేస్తుందంటే, ఇంత వాలటిలిటీ ఉన్న తర్వాత కూడా ఈ మధ్యకాలంలో టూ మచ్ పడిందంటే డిఫెన్స్ అండి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో 20% డౌన్ అయింది. స్టిల్ దట్ ఈస్ నెంబర్ 1 అండి ఈ సంవత్సరం, 47%. సో ఈ సంవత్సరం రారాజు సెక్టార్ మొత్తంలో రారాజు సెక్టార్ అంటే డిఫెన్స్ అండి. అంటే మోర్ వాలటైలిటీ అనే సరే దాని పేరే చెప్పాలి అంతే. ఎందుకంటే కొచ్చిన్ షిప్ యార్డ్, మెజగాన్, డాక్టర్ చాలా టూ మచ్ పడ్డాయి. బట్ స్టిల్ 47% జనరేట్ చేసింది. అంటే ఈ సంవత్సరానికి వొలటిలిటీకి మరో పేరు ఉందంటే అది డిఫెన్స్ సెక్టర్. డిఫెన్స్ ఎక్కువ రిటర్న్స్ వచ్చింది కూడా అదే. సో వొలటిలిటీ మీన్స్ డిఫెన్స్ సెక్టర్, అది కూడా చెప్పచ్చు. డిఫెన్స్. సో డిక్షనరీలో కొత్త వర్డ్ యాడ్ అయిపోయిందండి, డిఫెన్స్ సెక్టర్. ఇది టాప్ అయిపోయిందండి. దీని తర్వాత ఫార్మ్ అండ్ హెల్త్ కేర్ అండి, అండ్ 37%. ఫార్మా అండ్ హెల్త్ కేర్ అండ్ ఈవెన్ పీచీలో కూడా నెక్స్ట్ 10 years ఇట్స్ గోయింగ్ టు రాక్ అండి. ఎందుకంటే ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్స్ టూ మచ్ పెరుగుతుంది ఈ సెక్టర్ లో. ఇంత ముందుతో పోల్చుకుంటే హై ఎండ్ లో నడుస్తుంది అండ్ హ్యూజ్ డిమాండ్ ఉంది బేసిక్. అవును, కరెక్టే మీరు అన్నారు. ఎందుకంటే సన్ ఫార్మా ఇస్ హైలీ పర్ఫార్మింగ్ స్టాక్. అది ఈవెన్ హాస్పిటల్స్ కూడా హెల్త్ కేర్ బాగా నడుస్తుంది, సాలిడ్. సో ఫార్మా అండ్ హెల్త్ కేర్ సెకండ్ బిగ్గెస్ట్ సెక్టర్, 37%. థర్డ్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, అండ్ 34%. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లాట్ ఆఫ్ క్యాపెక్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెండ్ చేస్తుంది కాబట్టి, సో ఈ క్యాపెక్స్ వల్ల ఇన్ఫ్రా ఆల్మోస్ట్ 11 లక్షల కోట్లు లాస్ట్ ఇయర్ బడ్జెట్. ఈ సంవత్సరం ఇంకా పెంచుతారంటున్నారు, చాలా పెద్ద ఎక్స్ట్రీమ్లీ బూస్ట్. సో అది థర్డ్ పర్ఫార్మర్. అండ్ ఫోర్త్ వన్ పిఎస్యు అండి, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. మోడీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి పబ్లిక్ సెక్టర్స్ మీద బాగా ఫోకస్ చేశారు, అది బాగా వస్తుంది, 31%. ఎక్సలెంట్. అందులో మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎన్టీపీసీ ఉంది, చాలా కోల్ ఇండియా, అన్ని గవర్నమెంట్ బేస్డ్ కంపెనీస్. నెక్స్ట్ టెక్నాలజీ అండి, 31%. టెక్నాలజీ, ఐటీ. అవును. నెక్స్ట్ ఇన్నోవేషన్ ఫండ్స్ 31%. ఇన్నోవేషన్ ఫండ్స్ అంటే కొంచెం డీటెయిల్ ఇవ్వండి సార్. ఇన్నోవేషన్ లో అంటే కొత్త అండి, అది నాట్ ఓన్లీ టెక్నాలజీ, అది పవర్ సెక్టర్ అయి ఉండొచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, అంటే షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీలో చాలా ఉంటాయి. కొత్తది ఏదైనా సరే ఇన్నోవేషన్, జొమాటో ఈ టైప్ ఇన్నోవేషన్స్. ఎక్సలెంట్. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఈ సంవత్సరంలో ఎక్కువ ఫండ్స్ రిలీజ్ చేసిందంటే ప్రతి ఎయిమ్సీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అండి. లక్కీకి 31% వచ్చింది ఈ సంవత్సరం. చాలా మంచి ఫిగర్ అది. అవును, ఎక్సలెంట్. 31%. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్ అండి, 28%. ఈ రెండు కూడా మీరు అన్నట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ మన దేశానికి జీడిపికి ఒక బ్యాక్ బోన్ లాంటిది. అయినా కానీ మన జీడిపి పడిపోయిందండి. ఎంత టాప్. జీడిపి అనేది మనం షార్ట్ టర్మ్ డేటా తీసుకున్నాం, మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ తీసుకుంటే అది బాగా ఇస్తుంది. రెండోది, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ అవుతున్నా సరే ఎందుకు జీడిపి డౌన్ అయిందంటే, ఇప్పుడు ఈ లాజిస్టిక్ సెక్టర్స్ లో ఇప్పుడు టోల్ గేట్స్ మొత్తం ఎత్తేసుకొని మొత్తం ఫాస్ట్ ట్రాక్ చేసిన తర్వాత ఎఫిషియన్సీ బాగా పెరిగింది. పెరగటం వల్ల వాటి లాభాలు బాగా పెరిగిపోయినాయి అన్నమాట. అవి అండ్ మోర్ ఓవర్ స్టాక్ మార్కెట్ రెడీమేడ్ ఇప్పుడు కోసం పనిచేయదు, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ తోనే పనిచేస్తా ఉంటుంది. నెక్స్ట్ 10 years అట్లా మూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బిజినెస్ సైకిల్ అండి, థీమ్ 27%. అండ్ పవర్ అండ్ ఎనర్జీ 25%, సర్వీస్ ఇండస్ట్రీ 24%, అండ్ క్వాంట్ ఫండ్స్ 24%, కన్జంప్షన్ 22%. ఇండియా అంటే మీన్స్ కన్జంప్షన్, కరెక్ట్. బట్ అన్నిటికన్నా ఇది వరస్ట్ గా 22 వస్తుంది. మరి కన్జంప్షన్ అంటే అందులో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ వస్తాయి, అన్ని టోటల్ కన్జంప్షన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం ఏమేమి కన్జ్యూమ్ చేస్తామో అవన్నీ ఇస్తారు లిస్ట్ దీంట్లో. ఒక షాకింగ్ విషయం చెప్పనా, నిన్న ఫ్రైడే రోజున మార్కెట్ రివర్సల్ లో పెరిగినప్పుడు టాప్ గెయినర్ అంటే సెక్టోరల్ పర్ఫార్మెన్స్ లో ఎఫ్ఎంసీజీ అదే ఉంటుంది. అవును, ఎందుకంటే బాగా పడింది కాబట్టి, వేరే రీజన్. మీరు అన్నట్టుగా బాగా డ్రాప్ అయింది, సో రికవరీ మోడ్ లో ఉంది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈఎస్జీ అండి, ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్ ఇష్యూ లేకుండా 22%, అండ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వరస్ట్ 17%. ఇంకా వరస్ట్ అంటే ఎంఎన్సీ అండి 16%. అంటే సెక్టోరల్ ఫండ్ లో వరస్ట్ అంటే ఎంఎన్సీ అండి, మల్టీనేషనల్ కార్పొరేషన్. అవును, మనం ఎంఎన్సీ అంటే మంచి కంపెనీలు అనుకుంటాం కదా. గ్లాక్సో ఉంది, నెస్లే ఉంది, పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్, పెద్ద బట్ అండర్ పర్ఫార్మర్ 16%. ఓ గాడ్, పథెటిక్. అవును.
నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇచ్చింది 17. కానీ ఈ సెక్టర్ రికమెండేషన్ చేస్తాను నేను పొరపాటును కూడా చేయను. ఎందుకంటే మన ఫేవరెట్ అన్న స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అది ఉంది చూసావా, 32% వచ్చింది ఈ సంవత్సరం. అంటే టాప్ మూడింటిని తీసేస్తే అది కూడా టాప్ లోనే ఉంది. కరెక్టే కదా. వీటిలో మన లక్ ఈ డిఫెన్స్ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఉండకపోవచ్చు, కరెక్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఉండకపోవచ్చు. వెరీ ట్రూ. బట్ స్మాల్ మిడ్ నిరంతరం ఛాలెంజ్ చేస్తుంది. అది ఎవర్ గ్రీన్ అయిపోయింది. అవును, అది ఎవర్ గ్రీన్ ఉంటాయి. అందుకని సెక్టర్ స్పెసిఫిక్ రికమెండ్ చేస్తాం అంటే చేయను, ఎందుకంటే హ్యూజ్ రిస్క్ ఉంది దీంట్లో. ఓకే, ఇందులో హ్యూజ్ రిస్క్ ఉంది. ఎనీహౌ నెంబర్ 1 అంటే ఈ సంవత్సరం డిఫెన్స్, నెంబర్ 2 అంటే ఫార్మా, నెంబర్ 3 అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, నెంబర్ 4 స్మాల్ క్యాప్, నెంబర్ 5 మిడ్ క్యాప్. టోటల్ ఎంటైర్ మార్కెట్ లో చూసుకుంటే ఓకే బెస్ట్ లో ఉంది. అందుకని మన కనుక మీ ఈ 5లో మనం ఉన్నాయంటే యు ఆర్ డూయింగ్ ది ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అని అర్థం. అది దానికి అర్థం. సో మీరు చూసుకోండి మీరు ఎక్కడ నిలబడ్డారు, సో ఎలాంటి కైండ్ ఆఫ్ డబ్బులు సంపాదించారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంటేనే ఇక్కడ మీరు వస్తుంది రిస్క్ తీసుకోవడానికి. సో రిస్క్ తీసుకున్న వాళ్ళకి రివార్డ్స్ కూడా అలాగే ఉండాలి. మరి ఈ 16%, 17% అంటే ఇట్ ఈస్ నాట్ హైలీ అప్రిషియేటెడ్. సో డెఫినెట్ గా గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. నెక్స్ట్ డెట్ ఫండ్స్ అండి. ఈ కేటగిరీలో సర్ప్రైజింగ్ ఈ సంవత్సరం ఏంటంటే డెట్ ఫండ్స్ కూడా ట్రెడిషనల్ దానికంటే ఎక్కువ వచ్చినాయి. మామూలుగా డెట్ ఫండ్స్ అనగానే బ్యాంక్ డిపాజిట్స్ అంత వస్తాయేమో అనుకుంటాం, కానీ ఇక్కడ లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ ఈ సంవత్సరం 11.6% వచ్చింది డెట్ ఫండ్స్. అసలు నిజంగా ఎఫ్డీలో పెట్టినా రావు. అంటే గిల్ట్ ఫండ్స్ 10 years డ్యూరేషన్ ది 9.9%. యా, డైనమిక్ బాండ్ 9%, షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ ఫండ్ 8%, మీడియం టర్మ్, ఫ్లోటింగ్, క్రెడిట్ రిస్క్ అన్ని కూడా యావరేజ్ మీద 9% దాకా వచ్చినాయి. దట్స్ టూ గుడ్ అండి. నిజంగా ఈసారి డెట్ ఫండ్స్ హావ్ బీన్ పార్ ఎక్సలెన్స్. అవును, వరస్ట్ అంటే ఓవర్ నైట్ ఫండ్ అంటే 6.6, ఇది నార్మల్. అది ఎందుకంటే ఓవర్ నైట్ కాబట్టి ఎప్పుడు తీస్తావు డబ్బులు మనకి తెలియదు కాబట్టి ఇది వస్తుంది. యాక్చువల్ ఓవర్ నైట్ మెంట్ ఫర్ టు ఛాలెంజ్ దీని సేవింగ్ అకౌంట్స్ అనమాట. ఇది సేవింగ్ అకౌంట్ ఛాలెంజ్ చెప్పచ్చు, బట్ స్టిల్ 6.6 ఇస్ టూ గుడ్. సో ఇది డెట్ ఫండ్స్ లో. అండ్ నెక్స్ట్ హైబ్రిడ్. ఎక్కువ మంది ఏంటంటే డెట్ అంటే మరి తక్కువ వస్తుంది కాబట్టి హైబ్రిడ్ లో పెడతారండి. ఈ హైబ్రిడ్ లో పెడితే అగ్రెసివ్ హైబ్రిడ్ వాళ్ళకి ఆల్మోస్ట్ 20% వచ్చింది. అంటే అగ్రెసివ్ హైబ్రిడ్ అంటే 80-20 లాగా ఉంటుందా? అవును, 75% ఏమో ఈక్విటీ, 25 మాత్రం డెట్ లో పెట్టాలి కంపల్సరీగా. అటు ఇటు 10% యావరేజ్ చేస్తుంటారు అనమాట. సో 20% దాకా వచ్చింది. అంటే బ్యాలెన్స్డ్ 50-50, 50% దానికి అర్థమే బ్యాలెన్స్. బట్ స్టిల్ గుడ్, రైట్? గుడ్, స్టిల్ గుడ్. అంటే మల్టీ అసెట్ అలొకేషన్ అండి 17% వచ్చింది. బట్ మల్టీ అసెట్ అన్నా కానీ కొంచెం ఎక్కువ రావాల్సింది, తక్కువ ఉంది. అంటే నెక్స్ట్ సిల్వర్ అండి 26% సిల్వర్. అంటే గోల్డ్ 22, బట్ గట్టిగా ఇచ్చిన ఈ సంవత్సరం. అవునండి. అంటే 25 ఏం రావని అర్థం పెద్దగా. అది 25 లో పెద్ద రావని అర్థం, బట్ స్టిల్ గుడ్ మిగతా చాలా వాటితో పోల్చుకుంటే. అవునండి. ఇప్పుడు ఇదే యాక్టివ్ డైవర్సిఫైడ్ ఫండ్ మామూలుగా మనం బ్రాడ్ బేస్ అనుకున్నాం అనుకోండి, మిడ్ క్యాప్ 32% అండి, అంటే స్మాల్ క్యాప్ 31, బ్యాంగ్ ఆన్. అంటే కాంట్రా 28 వాల్యూ ఫండ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మల్టీ క్యాప్ 27, అండ్ వాల్యూ ఫండ్స్ 25, ఫ్లెక్సీ క్యాప్ 24, ఈఎల్ఎస్ఎస్ 24. వరస్ట్ ఈ కేటగిరీ అంటే లార్జ్ క్యాప్ అండి 19. ఓ గాడ్, సో సాడ్. యా, 19 అంటే ఆల్మోస్ట్ మిడ్ స్మాల్ తో పోల్చుకుంటే బాటంలో ఉంది ఇది. ఇందాక మనం అనుకున్నట్టుగా పేరుకే పెద్ద పులి. అవును, రిటర్న్స్ తక్కువ ఉన్నాయి. ఎక్సలెంట్. సో అదే ఇండివిజువల్ గా ఒక ఎన్ని ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఇండివిజువల్ వెళ్ళామనుకోండి, ఇండియాలో ఈ సంవత్సరం నెంబర్ 1 అంటే మిరాయసెట్ వాళ్ళది ఫాంగ్ స్టాక్స్ ఈటీఎఫ్ అండి. ఫాంగ్ ఈటీఎఫ్ ఎంత అంటే 84% అండి, ద బెస్ట్ అండ్ నెంబర్ 1 కేటగిరీ ఈటీఎఫ్. అది కూడా ఎగ్జార్బిటెంట్ రిటర్న్స్, 84% అంది ఈ వాలటిలిటీ టైంలో. నెక్స్ట్ మిరాయసెట్ వాళ్ళది S&P టాప్ 50 ఈటీఎఫ్, అది 66%. అగైన్ అమెరికా, అంటే ఈ సంవత్సరం నెంబర్ 1 లో నిలబడ్డే అమెరికన్ ఈటీఎఫ్స్. ఓకే, రెండు కూడా. అండ్ థర్డ్ వన్ మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్, అది ఆల్మోస్ట్ 58%. ఇక అన్ని నడుస్తున్నాయి ఇండివిజువల్ పోవాలంటే. ఇండివిజువల్ తక్కువ అంటే 42 దా బాగా ఇచ్చినాయండి, ఎక్కువ అంటే ఈ 3. ఏది మిరాయసెట్ వాళ్ళది ఫాంగ్ స్టాక్ ఈటీఎఫ్ నెంబర్ 1, నెంబర్ 2 వచ్చేసరికి S&P టాప్ 500 50 ఈటీఎఫ్, అండ్ నెక్స్ట్ మిరాయసెట్ ఎల్ఐసి వాళ్ళది మ్యూచువల్ ఫండ్. ఈ 1 by 1 ఉన్నాయి ఇండియా అయితే ఇంకా. అంటే 58, 52, 50 బాగా వచ్చింది. అంటే ఎంత వాలటిలిటీలో కూడా మార్కెట్ లో 50% సంపాదించుకోవచ్చు అని ప్రూవ్ చేసిన ఈటీఎఫ్స్ ఇవన్నీ కూడా, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్. చూసారా, ఎవరైతే నమ్మరో తెలుసుకోండి, ఇది నిజం. ఇది 100% ఫ్యాక్ట్. ఇది ఒక ఓపెన్ సీక్రెట్. మీరు గూగుల్లో వెళ్ళి వెతికినా ఈ నిజాన్ని మీరు వీక్షించి నిజంగా దీని గురించి హోంవర్క్ చేయండి. ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయికి కనీసం ఒక 10 రూపాయలను రావాలి అని చెప్పి ప్రయత్నంతో చేయండి అని చెప్తాను. ఇట్స్ నాట్ అ రికమెండేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, స్టాక్ మార్కెట్ లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్ లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా?
అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.